హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు దేవుని వాక్య భాగం ఏదంటే కీర్తనలు 91:14 మొదటి లైన్. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. దేవుడు 91 కీర్తనలో 14 ఏమంటున్నాడు అంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను అని అంటున్నాడు. ఎవరినెవరిని బైబిల్లో దేవుడు తప్పించిండంటే, మొదట దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు సింహం వచ్చినప్పుడు సింహాన్ని చీల్చి చెండాడిండు, దావీదును సింహం నుంచి కాపాడిండు. తర్వాత షద్రక్, మెషక్, అబేద్నెగోలను అగ్నిగుండంలో నుండి కాపాడిండు దేవుడు. ఇంకా దానియేలుని కళ చెప్పకపోతే, రాజు కళాభావం చెప్పకపోతే దానియేలుని చంపుతామన్నప్పుడు దానియేలును దేవుడు కాపాడిండు. ఇలాగా దేవుడు ఎంతోమందిని కాపాడిండు. ముఖ్యంగా ఎందుకు కాపాడిండంటే, దేవుడు ఒక వాగ్దానం చేసిండు. ఏంటంటే కీర్తనలు 91:14 అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అంటే దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని దేవుడు ఖచ్చితంగా తప్పిస్తాడని దేవుడు ఇక్కడ మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొక దగ్గర ఎస్తేరు ఇంకా యూదులను దేవుడు కాపాడిండు ఎస్తేరు ద్వారా. అంటే రాజుకు వేరే ఒక ఆయన ఎక్కించలు పెట్టి యూదులను ఉరితీసి చంపాలనుకున్నారు. కానీ దేవుడు ఎస్తేరును వాడుకొని యూదులను అక్కడ రక్షించిండు. ఇంకా చెప్పాలంటే ఫరో నుంచి ఇజ్రాయెల్ని దేవుడు కాపాడిండు. ఎవరెవరిని? మోషేని కాపాడిండు, కాలేబ్ను కాపాడిండు, యెహోషువని కాపాడిండు దేవుడు. ఇంకా చెప్పాలంటే ఏలియా అన్య దేవతలతో ఫైటింగ్ ఆడుతున్నప్పుడు, అంటే అన్య దేవతలు బలిస్తున్నారు, వాళ్ళ దేవత వాళ్ళకు కాలుస్తనే లేదు ఆ మాంసాన్ని. ఏలియా కాల్చిండు. ఏలియా దేవునికి మొరపెట్టగా పైనుంచి అగ్ని వచ్చి ఆ మాంసంని కాల్చివేసింది. కాబట్టి ఏలియాను అలాగా తప్పించిండు. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఆ ఏలియా అలా చేసినందుకు ప్రజలందరూ అన్య దేవతల మనుషులను చంపివేసిండ్రు. అప్పుడు రాణికి కోపం వచ్చి ఏలియా వెంబడి పడుతుంది, ఏలియాను ఎలాగైనా సంహరింపవాలని. అప్పుడు దేవుడు ఏలియాను కాపాడి రొట్టె ద్వారా రొట్టె ఇచ్చి, కాకి ద్వారా రొట్టె మాంసం ఇచ్చి కాపాడిండు. ఇలా చెప్పుకుంటా పోతే దేవుడు బైబిల్లో ఎంతోమందిని కాపాడిండు. ఎందుకు కాపాడిండు? వాళ్ళు దేవుణ్ణి ప్రేమించుచున్నారు కనుక దేవుడు వాళ్ళను తప్పించాను అని ముఖ్యమైన మాట చెప్తున్నాను. అంతే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మంచి కంటెంట్తో మేము ముందుకు రావాలని నేను అనుకుంటున్నాను. నాకు సపోర్ట్ దయచేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు నేను మరింత ఇంట్రెస్టింగ్ బైబిల్ వాక్యం మీకోసం తీసుకొని వస్తాను. అంతే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ, ఆమెన్.